హాయ్ అండి. నిన్న న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ చాలా సునాయాసంగా 5 వికెట్ల తేడా గెలిచింది. అయినప్పటికీ మీరు మ్యాచ్ చూసుకుంటే రచిన్ రవిచంద్ర చాలా కంబ్యాక్ ఇచ్చాడండి. ఎందుకంటే ఏదైతే ట్రై సిరీస్ లో గాయపడ్డాడో రచిన్ రవిచంద్ర, అతనైతే ఒక మంచి నాకాడు, ఒక సెంచరీ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత లాతం నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ రావడం చూసాం. ఆ తర్వాత కాన్వే నుంచి కూడా స్టార్టింగ్ లో ఒక మంచి భాగస్వామ్యం రావడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే చాలా ఈజీ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు 236 చాలా లో స్కోర్ అయితే చేయడం చూసాం. చాలా ఈజీగా అయితే మ్యాచ్ అయితే గెలవడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అటు పక్క బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్టింగ్ చేసినప్పటికీ శాంతో ఒక ఆడాడు, కానీ చాలా స్లోగా ఆడాడు. చాలా 110 బాల్స్ లో 77 ఆడాడు తప్ప మిగతా ఏ బ్యాటర్స్ కూడా పెద్దగా ఆడలేదు. ఎవరైతే ఇండియా పైన హీరోగా నిలిచాడు హృదయ్, అతను కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత జకీర్ ఒక లాస్ట్ లో ఒక ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అలానే రషీద్ కూడా ఆడే ప్రయత్నం చేశాడు తప్ప మిగతా ఏ బ్యాటర్ కూడా అతనికైతే సహకారం అందించలేదు. ఎవరైతే సీనియర్ ఇప్పుడు మహమ్మదుల్లా కానీ లేకపోతే ముస్తఫీర్ రహీం కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే సౌమ్య సర్కార్ నుంచి కానీ పెద్ద ఇన్నింగ్స్ అయితే రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి స్కోర్ అయితే రాలేదు. దాని కారణంగా అయితే వాళ్ళైతే చాలా తక్కువ స్కోర్కి అయితే కరెక్ట్ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత ఇటు సైడ్ బ్రాస్వెల్ ఎక్సలెంట్ ఆల్రౌండ్ యాక్చువల్గా అతను ఆల్రౌండ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అతనే హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఓవరాల్ చూసుకుంటే మీకు రచిన్ రవిచంద్ర